ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు నామములో ఉదయకాలము అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. అనుదినము దేవుని వాక్యం మనం ధ్యానించుకుంటున్నాము. నిజముగా ప్రతి వాక్యాన్ని దేవుడు మన హృదయంలో ఫలింప చేయాలని నేను కోరుకుంటున్నాను. మరి ఈ దినము కూడా దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందామా? ఒక మాట అండి, మనకు ఈ లోకంలో ఎవ్వరు ఏ బహుమానాలు ఇవ్వట్లేదని మనం బాధపడుతుంటాం కదా. ఎవరు మన పనిని చూసి పనికి తగ్గ ప్రతిఫలం ఇవ్వట్లేదని బాధపడుతుంటాం. అలాగే మనకు ఎవరు బిరుదులు ఇవ్వట్లేదని కూడా బాధపడుతుంటాం. అలాగే ఎవరు మనం మెచ్చుకోవట్లేదని కూడా బాధపడుతుంటాం. ఎంత పని చేసినా గుర్తింపు రానప్పుడు చాలా బాధపడుతూ ఉంటాం. ఇటువంటి పరిస్థితులు మీ జీవితాల్లో మీకు ఎదురయ్యాయా? అయితే చూడండి, ఈరోజు దేవుడు మీకోసం ఒక మాటను సిద్ధపరుస్తూ మిమ్మల్ని సంతోషింపచేస్తున్నారు. దేవునికి స్తోత్రం. అదేంటంటే రూతు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనంలో చక్కని మాట అక్కడ వ్రాయబడింది. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానము ఇచ్చును. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానాన్ని ఇస్తానని వాగ్దానం చేస్తున్న దేవుడు. అంతే కదండి. మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే మనం ఎంత చేస్తే అంత మేలు చేసే దేవుడు, అన్ని బహుమానాలు ఇచ్చే దేవుడు. ఎందుకంటే వారి క్రియల చొప్పున వారికి ఆయన ప్రతిఫలం ఇస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఈ లోకంలో నువ్వెంత చేయండి, మనుషుల్ని మనం అసలు మెప్పించలేము, మనుషుల్ని మనం తృప్తిపరచలేము. ఎందుకంటే వారు ఆశలు వేరు, వారి కోరికలు వేరు, వారి ఎదురుచూపులు వేరు. మనం ఎంత చేసినా కూడా వాళ్ళని తృప్తిపరచలేము. కానీ మన దేవుడు నువ్వు కొద్దిగా చేసినా కూడా నీకు ఆయన ప్రతిఫలం ఇచ్చే దేవుడు. ఆయన ఎప్పుడు కూడా ఉంచుకునే దేవుడు కానే కాదు. కాబట్టి ఆయన పొలములో నువ్వు పనిచేయి, ఆయన కోసం జీవించు, ఆయన సాక్షిగా బ్రతుకు. తప్పకుండా ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఈరోజు ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు. బాధపడకుండా, నిన్నెవరు గుర్తించట్లేదని, నీకెవరు బహుమానాలు ఇవ్వట్లేదని, నిన్నెవరు మెచ్చుకోవట్లేదని నువ్వు బాధపడకు. కానీ దేవుడు ఒక దినాన మన కోసం మన బహుమానాలు తీసుకొని మన కోసం వస్తున్నాడన్న సంగతి మర్చిపోకుండా దేవుని కొరకు ఎదురు చూసి దేవుని పనిలో సాగిపోదాం. నీకు ఈ రోజున బహుమానాన్ని ఇస్తానని వాగ్దానం చేశాడు కాబట్టి తప్పకుండా ఆ బహుమానాన్ని దేవుడు మనకిచ్చేవాడు ఉన్నాడు కనుక నమ్మి మనం ప్రార్థిస్తూ దేవుని సన్నిధిలో గడుపుదాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.